guys, welcome back to my YouTube channel. నేను అనకా జీవన్. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ మనకి డేటా ఉంది కదా. సో ఆ డేటా నుంచి ఒక లెటర్ సెలెక్ట్ చేసి దాన్ని ఎన్ని కౌంట్స్ వస్తున్నాయని చూస్తాం. ఆ ఫంక్షన్ ఎలా చేయాలని చూపిస్తాను ఈరోజు ఎక్సెల్లో. సో మనం ఈక్వల్స్ టు సమ్ ప్రోడక్ట్ అని నొక్కాలి. దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్ చేసిన తర్వాత లెన్ ఫంక్షన్ యూస్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు మనం డేటా ఉంది కదా, సెల్స్ కంటైనింగ్ డేటా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ మైనస్. ఇప్పుడు మనం ఆల్ట్ ఎంటర్ అని నొక్కుదాం. నొక్కిన తర్వాత మనం మళ్ళీ లెన్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ ఉన్న ఫంక్షన్ యూస్ చేయాలి. దాని తర్వాత మనం మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు మనం మళ్ళీ డేటా సెలెక్ట్ చేయాలి, డేటా కంటైనింగ్ సెల్స్. ఇప్పుడు మనం కామా నొక్కాలి. ఇప్పుడు మనం ఒక వర్డ్ టు కౌంట్ అని ఒక లెటర్ చూస్ చేసాం కదా, అది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం కామా, ఇప్పుడు మనం డబుల్ కోట్స్ నొక్కాలి. ఇప్పుడు మనం క్లోజ్ బ్రాకెట్ 3 times చేయాలి. చేసిన తర్వాత అంతే, ఎంటర్. సో మనకి కౌంట్ ఆఫ్ డి 6 వచ్చింది. ఇప్పుడు మనం ఆ డి ఈ చేసి చూద్దాం. ఎంటర్, 16 వచ్చేయింది. ఇప్పుడు మనం ఓ నొక్కుతాం, 14 వచ్చింది. సో ఇలాగా మనకి చేయొచ్చు. సో that's it for today's video guys. See you in next video. Bye. Thank you for watching.